సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నెల్లూరు జిల్లా బంద్ సందర్భంగా గాంధీ బొమ్మ కోడలి జంక్షన్ వద్ద పార్టీ నాయకుడు కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో కార్యక్రమాలు నిర్వహించారు. బంద్ కు మద్దతుగా దిష్టి బొమ్మ దహనం కూడా చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో వన్ టౌన్ సిఐ నేతృత్వంలోని పోలీసులు అక్కడికి చేరుకుని రాస్తా రోకోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బంద్ పాటించాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలను విడిచిపెట్టాలని పోలీసులు కోరగా ఈ విషయంలో కత్తి శ్రీనివాసులు పోలీసుల మధ్య వాగ్దానం జరిగింది. తర్వాత పోలీసులు సిపిఎం నాయకుడు కత్తి శ్రీనివాసులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంధిస్తుంది. దానికి అఖిల పక్షాలు కూడా మద్దతు పలికాయి. ఇప్పుడు ఇంకా కాసేపు వెళ్తే వివిధ పార్టీలు కూడా ఇక్కడ వచ్చి ఈ బంద్లో పాల్గొంటాయి. బంద్ అంటే మేము ఒక్కడే చేయటంలా, రాజకీయ పార్టీలన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకందరూ కోఆపరేషన్ ఇచ్చినప్పుడు సిపిఎం పార్టీ బంద్ చేస్తున్నప్పుడు అంటే గంజాయిని అరికట్టాలనేసి, అదేవిధంగా గంజాయి స్మగ్లర్స్ పెంచలే గారిని అన్యాయంగా హత్య చేసినందుకు బంద్ చేస్తా ఉంటే ట్రాఫిక్ ఉందా? అది చెప్పాం సార్, అది కూడా మైక్ లో కూడా చెప్పాం సార్. మీరు ప్రశాంతంగా చేసుకోండి. మీ బంధుని పబ్లిక్ ఏకీభవించాలి, ఆపుతున్నారని. మీరు అంతేగాని పోయే పబ్లిక్ అంతా ఆపుతానంటే రిస్ట్రిక్షన్ అయితే అన్నసరిగా శ్రీనివాస్ చెప్పాను వచ్చి పక్కన అన్ని రాజకీయ బంధువులు కూడా ఇదే విధంగా ఎవరిస్తే మంచిది. అదే విధంగా మా ట్రాఫిక్ ఆపడానికి లేదు, ఆపుకోండి, తప్పలేదు. స్కూల్ ఆపుకుంటున్నారు, పరిస్థితుల్లో మేము దానికి కూడా మీకు సపోర్ట్ చేస్తా ఉంటే మీకు తెలిసి ఏం చేసాము. ఇంకా మేము మాట్లాడుతున్నాం దాని గురించి కాదు, కామాక్షి ఏం చేసామో తెలుసు మీకు. ఈ సపోర్ట్ ఇస్తున్నాము, మీరు కూడా మా సపోర్ట్ ఉన్నారు. వెనక అంబులెన్స్ ఉన్నప్పుడు పక్క పని నెల్లూరు వరస్ట్ అయిపోయింది. నెల్లూరు అంత దరిద్రం ఆడలేదు. నెల్లూరు పట్టిన దరిద్రం ఇది. గంజాయి వాళ్ళు పట్టండి, గంజాయి వాళ్ళు పట్టుకోవాలా, అది న్యాయం చేయాలా. గంజాయిని అరికట్టాలి, శిక్షించాలి గంజాయి గ్యాంగులను కఠినంగా, శిక్షించాలి గంజాయి గ్యాంగులను కఠినంగా, శిక్షించాలి శిక్షించాలి గంజాయి గ్యాంగులను వెంటనే శిక్షించాలి. పెంచలేని హత్య చేసిన గంజాయి గ్యాంగులను. డ్రగ్స్ గంజాయి మహమ్మారి, ఈ డ్రగ్స్ గంజాయి మహమ్మారి సమాజానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా బంద్ అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి అగ్గిపెట్టి అయితే ఏమన్నా అనుకుంటున్నా జిల్లా బంద్ను శిక్షించాలి గంజాయి గ్యాంగులను కఠినంగా, గంజాయి గ్యాంగులను కఠినంగా, పెంచలేను హత్య చేసిన గంజాయి గ్యాంగ్, డ్రగ్స్ గంజాయిని వెంటనే, డ్రగ్స్ గంజాయిని వెంటనే, ఈ మహమ్మారి డ్రగ్స్ గంజాయిని వెంటనే, సమాజాన్ని నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ గంజాయి మహమ్మారిని వెంటనే, ఈ సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ గంజాయి మహమ్మారిని వెంటనే వెంటనే
వెంటనే అరికట్టాలి సమాజానికి వదిలిపెట్టారని ఎందుకు వదిలే గంజాయి మహమ్మారిని వెంటనే గంజాయి మహమ్మారిని వెంటనే శిక్షించాలి డ్రగ్స్ గంజాయి కేంద్రాలను కఠినంగా డ్రగ్స్ గంజాయి కేంద్రాలను కఠినంగా పెంచలేని దారుణంగా హత్య చేసిన డ్రగ్స్ గంజాయి కేంద్రాలను కఠినంగా పెంచలేని హత్య చేసిన డ్రగ్స్ గంజాయి కేంద్రాలను కఠినంగా పెంచలేని హత్య చేసిన డ్రగ్స్ గంజాయి కేంద్రాలను కఠినంగా పెంచలేని హత్య చేసిన డ్రగ్స్ గంజాయి కేంద్రాలను కఠినంగా హత్యించాలి డ్రగ్స్ గంజాయి మహమ్మారి హత్యించాలి డ్రగ్స్ గంజాయి మహమ్మారి హత్యించాలి డ్రగ్స్ గంజాయి మహమ్మారి హత్యించాలి డ్రగ్స్ గంజాయి మహమ్మారి అయిపోయింది ఓకే బాబు మేము ఇందాకే చెప్పాము మీరు ఏదైనా ఆల్టర్నేట్ రూల్స్ ఉంటుంది ఇక్కడ దూరప్రయాణం చేయండి డ్రగ్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న బంధును बोलो सर आप बोलो జనాలు పట్టుకోవాలి పోయి ఎడకాల జనాలు కొట్టాలా మహమ్మారికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ గంజా యొక్క ఆగడాలు అత్యంత తీవ్ర స్థాయికి చేరాయి. ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి హత్యలు జరిగాయి. పోలీస్ అధికారులను సైతం వదిలిపెట్టకుండా డిఎస్పీ స్థాయి అధికారులను కూడా టోల్ ప్లాజా వద్ద కారుతో గుద్దుకుంటూ వెళ్ళినటువంటి సంఘటనలు, మన ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే మీద కారుతో భారీ ఎత్తున చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఢీకొడుతూ వెళ్ళినటువంటి సందర్భాలు, పెన్నా బ్యారేజ్ వద్ద డబల్ మర్డర్, నవాపేట పోలీస్ స్టేషన్ లో 3-4 మర్డర్లు, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్లు. ఈ రోజు మర్డర్స్ అనేటటువంటి హత్యలు అనేటటువంటి నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి గ్యాంగులు పేట్రేగిపోవడంతో, వీటికి అడ్డుకట్ట అనేటటువంటి ఏగిపోవడంతో చాలా తీవ్రతరం అయ్యాయి. ఈ హత్యలు జరిగినటువంటి సందర్భాల్లో పోలీస్ అధికారుల్ని బదిలీలు చేస్తూ చిన్న చిన్న తూతూ మంత్రమైనటువంటి నామమాత్రమైన చర్యలు తీసుకుంటూ ఇదే మేము సీరియస్ గా తీసుకుంటున్నటువంటి చర్యలు అనేటటువంటి చెప్తా ఉన్నారు. ఈరోజు డ్రగ్స్ గంజాయి అనేది స్కూళ్లలో కాలేజీల్లో పాకి యువత భవిష్యత్తుని, యువత జీవితాలని నాశనం చేస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న కామ్రేడ్ పెంచలేయని కాపుగాచి తన కన్న బిడ్డల కళ్ళ ఎదుటే అత్యంత కిరాతకంగా కత్తులతో గొడ్డలతో నరికి చంపడం అనేటటువంటిది ఒక ప్రజానాయకుడు, సిపిఎం పార్టీ కార్యకర్త, ప్రజానాట్య మండలి కళాకారుణ్ణి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు
స్వచ్ఛందంగా షాపులు అన్ని కూడా మూతపడ్డాయి. స్కూళ్ళు, విద్యా సంస్థలు వాళ్ళందరూ కూడా మూతేశారు. హోటళ్ళు వీళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పి అసోసియేషన్ వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రకటించారు. ఈ రోజు ఈ జిల్లా బంద్ జయప్రదంగా నెల్లూరులో జరుగుతా ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని, హోంశాఖ మంత్రి గాని ఇప్పటి వరకు పంపించద్దు. ఆపండి, పంపించి ఆపొద్దు. ఆపు సార్, పాలిచ్చేది లేదు బంధు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా, హోం మంత్రి ఒక్క రకమైనటువంటి ప్రకటన కూడా చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ డ్రగ్స్, గంజాయిలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఈ ఉద్యమం, ఈ డ్రగ్స్, గంజాయి గాని అరికట్టకపోతే మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.